హలో పీపుల్. సో మీకు బిస్కెట్స్ కావాలా? అయితే నేను చెప్పిన కొలతలతో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇక్కడ నేనైతే ముప్పావు కప్పు షుగర్ తీసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ కప్పుతో ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే గీ కానీ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మాత్రం 2 మినిట్స్ అయితే మిక్సీ పట్టించేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి, ముప్పావు కప్పు శనగపిండి, కొంచెం సోడా, కొంచెము బేకింగ్ పౌడరు, అలాగే లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మరీ గట్టిగా కాకుండా లైట్గా అయితే మాత్రం దీన్ని అయితే మాత్రం ముద్దలాగా చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని పైన కొంచెం లైట్గా ప్రెస్ చేసి దీనిపైన అయితే మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ తీసుకుని స్టవ్లో అయితే ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఫస్ట్గా ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇడ్లీ ప్లేట్లకి అయితే మాత్రం బటర్ పూసుకొని ఈ బిస్కెట్స్ అనేసి దాంట్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అండి లో ఫ్లేమ్ మీద ఈ ఇడ్లీ మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకుంటే అంతేనండి. బేకరీ స్టైల్లో యమ్మీ బిస్కెట్స్ అయితే మాత్రం రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. వీడియో నచ్చితే ఒక